హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మన ఈ వీడియోలో ఎగ్రిసెట్ కోసం మరియు విఏ ఎగ్జామ్కి ఎవరైతే స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం శ్రీ కోచింగ్ సెంటర్ ఇప్పుడు కూడా రెడీగా మరియు సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మనం బయట బిల్డింగ్లో మనం ఈ యొక్క కోచింగ్ సెంటర్ రన్ చేసేవారు. కానీ ఇప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి మనం సొంత భవనంలోకి రావడం జరిగిందనమాట. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది. స్టే చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్కి కూడా మనకి ఇక్కడ ఈ యొక్క కోచింగ్ సెంటర్లో అందుబాటులో ఉందన్నమాట. క్లాస్ రూమ్స్ కావచ్చు, ఓకేనా, వైఫై కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటుగా మన యొక్క కోచింగ్ సెంటర్ అనేది విద్యార్థులకు నిరంతరం కూడా మంచి విద్యను అందించి ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టడం జరుగుతుందన్నమాట. ఎంతోమంది విద్యార్థుల్ని ఈ అగ్రిసెట్ ఎగ్జామ్ ద్వారా బీఎస్సీ అగ్రికల్చర్లోకి ఎలిజిబిలిటీని తీసుకురావడం జరిగింది. దాంతోపాటు విఏ కోచింగ్లో కూడా చాలామంది స్టూడెంట్స్ని మంచి గవర్నమెంట్ జాబుల్లో ప్రవేశపెట్టడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులకి ఒక మంచి చక్కని దిశానిర్దేశం చేస్తూ మన యొక్క శ్రీ కోచింగ్ సెంటర్ని ఎన్నో వండర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అకాడమిక్ ఇయర్లో చూసుకునేటట్టయితే మనం అగ్రిసెట్ మరియు విఏ కోచింగ్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మనం ఈ యొక్క సమయంలో రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభించడం జరిగింది. రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. మన యొక్క కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి క్లాసులు అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క క్లాసుల యొక్క విషయం కూడా చూసుకున్నట్టయితే మనం 2 విధాలుగా కూడా క్లాసులు అందించడం జరుగుతుంది అనమాట. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ప్రాసెస్లో 2 విధాలుగా కూడా మనం అందించడం జరుగుతుంది. చాలామంది స్టూడెంట్స్ యొక్క చదువుకోవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండడం జరిగింది. కాకపోతే వారు వేరే వేరే ప్రైవేట్ జాబులు చేయడం వల్ల వాళ్ళు మన యొక్క దగ్గర కోచింగ్ అంటే జాయిన్ అవ్వడానికి అనుకూలంగా లేకపోవడం వల్ల వాళ్ళు ఆన్లైన్ క్లాసులు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట. వారి కోసం కూడా మన యొక్క ఆన్లైన్ క్లాసులు అందించడం జరుగుతుంది. ఇంకెవరైతే ఫ్రీగా ఉంటారో పిల్లలు ఇక్కడికి వచ్చి నేర్చుకుందాం అనుకుంటారో వారి కోసం మనం ఆఫ్లైన్ పద్ధతి కూడా మనం పెట్టడం జరిగింది. అంటే 2 విధాల ద్వారా కూడా ఆన్లైన్ కావాలనుకున్న పిల్లలకు ఆన్లైన్, ఆఫ్లైన్ కావాలనుకున్న పిల్లలకి ఆఫ్లైన్ ద్వారా కూడా మనం ఈ యొక్క కోచింగ్ అందించడం జరుగుతుంది. ఈ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రతిరోజు డైలీ టెస్టులు మరియు వీక్లీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది మన కోచింగ్ సెంటర్లో. ఇక్కడ ఈ లైబ్రరీ కూడా మనకి అందుబాటులో ఉండడం జరిగిందనమాట. కాబట్టి నిరంతరం మనం కొత్త విషయాలు తెలుసుకుంటూ మనం సెర్చ్ చేసుకుంటూ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు అనమాట. మన ఈ కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఏంటంటే సిటీ మధ్యలో ఉండడం, ఓకే, ప్రాపర్ వెంటిలేషన్ ప్రాసెస్ కలిగి ఉండడం, మన ఏ క్షణమైనా రావచ్చు, ఏ క్షణమైనా మనం ఇంటి దగ్గర బయలుదేరి కోచింగ్ సెంటర్ రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఇక్కడ కోచింగ్ సెంటర్ నుంచి వెళ్ళడానికి కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ఏ క్షణంలో మనం బయలుదేరి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఇంకెక్కడో రూరల్లో గట్టా మనం జాయిన్ అయినట్టయితే అటువంటి ప్రదేశాలు మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ గట్టా సరిగ్గా అందుబాటులో లేకపోవడం కొంత డిఫికల్టీస్ అయితే ఫేస్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకో భిన్నంగా మనం అన్ని సమయాల్లో కూడా అందుబాటులో ఉండేటట్టుగా మంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కలిగి ఉండేటట్టుగా సిటీకి దగ్గరలోనే మన ఈ యొక్క కోచింగ్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందించడమే మన యొక్క కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎంతోమంది విద్యార్థులను విజయపథం వైపు నడిపించి వాళ్ళ సక్సెస్ రేట్ను అనిపించే విధంగా శ్రీ కోచింగ్ సెంటర్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు కూడా దానికోసం నిరంతరం ఈ యొక్క కోచింగ్ సెంటర్ యొక్క అధ్యాపకులు ఇప్పుడు కృషి చేయడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క విజయమే లక్ష్యంగా మార్చుకొని సక్సెస్ రేట్ వైపు మనం ముందుకు అడుగుడు అనేది చేయడం జరుగుతుంది కాబట్టి అది మన యొక్క శ్రీ కోచింగ్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకెవరైనా స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి రెడీగా ఉండేటట్టయితే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, విఏ ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే అగ్రిసెట్ ఎగ్జామ్స్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మనకి May 1 నుంచి క్లాసులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండేటట్టయితే వాళ్ళు నాకు కాల్ చేసి పర్సనల్గా యొక్క నెంబర్కి మీరు నాకు ఫోన్ చేసినట్టయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు, సందేహాలు గట్టా ఉన్నా సరే మీకు నేను వాటిని నివృత్తి చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ప్రతి ఎగ్జామ్లో కూడా అది విఏ కావచ్చు, అగ్రిసెట్ కావచ్చు, ఏఈ ఎగ్జామ్స్ కావచ్చు,
ముఖ్యంగా కొన్ని ఎక్కువగా అడిగే కొన్ని ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఉన్నాయి. ఆ యొక్క బిట్లని ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మనం ఎక్కువ స్కోరింగ్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్లు అనేవి దోహదపడతాయి. ఆ యొక్క ఇంపార్టెంట్ బిట్లు అనేవి ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి, మనం ఎలా ఆన్సర్ అని కరెక్ట్ ఆన్సర్ అని నింపాలి అనే విషయాన్ని మనకి ఇప్పుడు పిల్లలకి మనం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా పిల్లలకి నీట్గా బోధపరచడం, వాళ్ళకి పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపెట్టడం, డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. దీని ద్వారా మనం సక్సెస్ అనేది పిల్లలు ఎక్కువగా పొందడానికి అవకాశం ఉంటుంది. DA111 నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్లు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటి ద్వారా మనం కొంచెం స్కోరింగ్ అనేది ఎక్కువగా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వద్దాం. ది ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ వైల్డ్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ హ్యూమన్ కల్టివల్ ఫార్మ్స్ ఈజ్ నోన్ యాజ్ ఏంటంటే డొమెస్టికేషన్ అని చెప్పుకుంటాం. వైల్డ్ టైప్ ప్లాంట్స్ని అంటారు హ్యూమన్ మేనేజ్మెంట్ ద్వారా కల్టివేట్ చేసుకుంటూ తీసుకురావడాన్ని ఏమంటారంటే డొమెస్టికేషన్ అని చెప్పుకుంటాం. అది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడగడం జరిగిందన్నమాట. తర్వాత ఫాదర్ ఆఫ్ బాటనీ యొక్క పితామహుడు. ఓకేనా. ఫాదర్ ఆఫ్ బాటనీ అని చెప్పి ఎవరని చెప్పి అడగడం జరుగుతుందంటే థియోపాస్ట్రస్ మనం ఏంటంటే ఫాదర్ ఆఫ్ బాటనీ, వృక్షశాస్త్ర పితామహుడు ఎవరని చెప్పి అడుగుతుంటారు అనమాట. థియోపాస్ట్రస్ అని చెప్పి అంటాం. ఇంకో విషయం ఏంటంటే మనకు కోచింగ్ సెంటర్లో 2 మీడియంలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా తెలుగు మీడియం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ప్రీవియస్ కాకుండా ఇయర్స్లో కానీ చూసుకున్నట్టయితే ఒక 1 or 2 years బ్యాక్ నుంచి మనకి తెలుగు మీడియంలో ఉండేదన్నమాట సబ్జెక్ట్ అంతా కూడా. వారి కోసం మనం ఇప్పుడు తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రెగ్యులర్గా ఉండే కరెంట్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే 2 years ముందుగా ఉండే పిల్లలందరూ కూడా తెలుగు మీడియం ఉండేది. ఇప్పుడు మనకి కరికులం అంతా ఇంగ్లీష్ మీడియంలో మార్చడం జరిగింది. కాబట్టి తెలుగు మరియు ఇంగ్లీష్ 2 మీడియంలో కూడా మనం క్లాసులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి పిల్లలకి ఎక్కువ సఫర్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కొంతమంది మన దగ్గర స్టూడెంట్స్ అని చూసుకుంటే BSc అగ్రికల్చర్ కూడా కంప్లీట్ చేసుకుని వస్తారనమాట. వారు కూడా ఏంటంటే తెలుగులో చెప్పినట్టయితే కొంచెం సఫర్ అయ్యే అవకాశం ఉంటాయి. వారిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇంగ్లీష్లో కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలా అని చెప్పి పూర్తి ఇంగ్లీష్లో చెప్పినట్టయితే డిప్లొమా చేసే తెలుగు మీడియం పిల్లలు వారు కూడా సఫర్ అవ్వడం జరుగుతుంది. వారి కోసం మన తెలుగులో కూడా చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండింటిలో కూడా క్లాసులైనా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ విషయం మనం పిల్లలు బాగా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్, జన్యుశాస్త్ర పితామహుడు ఎవరని చెప్పి మనకి ఎక్కువగా ప్రతి కాంపిటేటివ్ కూడా ఆడడం జరుగుతుంది అనమాట. గ్రెగర్ జోహన్ మెండల్ మనం ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అని చెప్పి అంటామన్నమాట. జన్యుశాస్త్ర పితామహుడు అని చెప్పి ఎవరిని అంటారంటే గ్రెగర్ జోహన్ మెండల్ అని చెప్పి అంటాం. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్. ఓకేనా. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ని పబ్లిష్ చేసింది ఎవరని చెప్పంటే డార్విన్ అనే సైంటిస్ట్ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పబ్లిష్ చేయడం జరిగింది అనమాట. మ్యూటేషన్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే హ్యూగో డివ్రిస్ అనే సైంటిస్ట్ మ్యూటేషన్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. మ్యూటేషన్ అంటే సడన్ హెరిటబుల్ చేంజెస్ ఇన్ ది జీన్ సీక్వెన్స్. ఓకేనా. జీన్ యొక్క సీక్వెన్స్లో ఏవైనా హఠాత్తుగా ఓకేనా వాటి యొక్క క్యారెక్టర్స్ అనేది చేంజ్ అయినట్టయితే వాటి యొక్క విధానాన్ని మనం ఏమంటే మ్యూటేషన్ అని చెప్పి చెప్పుకుంటాం అన్నమాట. ఈ మ్యూటేషన్ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే హ్యూగో డివ్రిస్ అనే సైంటిస్ట్ మ్యూటేషన్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత డబుల్ హెలికల్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఆఫ్ DNA. ఓకే. DNA ద్వికుండలీకరణ నిర్మాణం కలిగి ఉంటుందని చెప్పి శాస్త్రవేత్తలు ఎవరంటే వాట్సన్ మరియు క్రిక్ అనే సైంటిస్టులు అన్నమాట. ఈ వాట్సన్ మరియు క్రిక్ అనే సైంటిస్టులు DNA అనేది ద్వికుండలీకరణ నిర్మాణం కలిగి ఉంటుంది, డబుల్ హెలికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది DNA అనే విషయాన్ని వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఇంకా నెక్స్ట్గా చూసుకున్నట్టయితే RNA యాక్ట్ యాజ్ జెనెటిక్ మెటీరియల్. ఇన్ జనరల్గా జెనెటిక్ మెటీరియల్ జన్యు పదార్థంగా కానీ చూసుకున్నట్టయితే మ్యాక్సిమం అన్నిటిలో కూడా DNA అనేది జన్యు పదార్థంగా యాక్ట్ చేయడం జరుగుతుంది. కానీ కొన్ని వాటిలో కానీ చూసుకున్నట్టయితే RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కింద యాక్ట్ చేస్తుందనే విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే ఫ్రాంక్లిన్ కాన్రాడ్ అనే సైంటిస్ట్ అనమాట. ఈయన RNA అనేది జెనెటిక్ మెటీరియల్ కింద కూడా ఉపయోగపడడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది.
ఆర్టిఫిషియల్ సింథసిస్ ఆఫ్ జీన్, కృత్రిమంగా జీన్ని సింథసిస్ చేయడం అనే విషయాన్ని ఎవరు చేయడం జరిగిందంటే హరగోవింద్ కోరాన్ అనే సైంటిస్ట్ ఆర్టిఫిషియల్ సింథసిస్ ఆఫ్ జీన్ అనే విషయాన్ని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఏం చూసుకుంటే థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అనేది ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే డార్విన్ అనే సైంటిస్ట్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ప్రవేశపెట్టడం జరిగింది. ప్యూర్ లైన్ థియరీ అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది అంటే డబ్ల్యూఎల్ జోహాన్సన్ అనే సైంటిస్ట్ ప్యూర్ లైన్ థియరీని ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటుగా ఇక ప్యూర్ లైన్ అనే థియరీని ఆయన ప్రవేశపెట్టారు. జీన్ మరియు జీనోటైప్ అండ్ ఫినోటైప్ అనే పదాలు కూడా ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. హెటెరోసిస్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరంటే జీహెచ్ షెల్ అనమాట. జీహెచ్ షెల్ అనే సైంటిస్ట్ హెటెరోసిస్ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ హెటెరోసిస్ అనే పదం ఏంటంటే అది ఏం చెప్పడం జరుగుతుందంటే ఈ సుపీరియర్ ఆఫ్ ది పేరెంట్స్ అనమాట. ఓకేనా, జనకులతో పోల్చుకునేటట్టయితే పిల్ల జీవులు అనేవి అన్ని విధాలా మంచి లక్షణాలు కలిగి ఉండడాన్ని ఓకేనా హెటెరోసిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క హెటెరోసిస్ అనే పదాన్ని మనం తెలుగులో ఏమంటే సంకర తేజం అని చెప్పుకుంటాం. సంకర తేజం అంటే జనకులతో పోల్చుకునేటట్టయితే వచ్చిన F1 హైబ్రిడ్ ఏదైతుందో ఆ F1 హైబ్రిడ్ అనేది ఏంటంటే జనకులతో పోల్చుకుంటే అన్ని విధాలా మంచి లక్షణాలు కలిగి ఉండడం, సుపీరియర్ అండ్ డిజైరబుల్ క్యారెక్టర్స్ కలిగి ఉండడానికి మనం ఏంటంటే హెటెరోసిస్ లేదా సంకర తేజం అని చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే మ్యూటేషన్ బ్రీడింగ్. ఓకేనా, మ్యూటేషన్ బ్రీడింగ్ మన తెలుగులో ఏమంటే ఉత్పరివర్తన ప్రజననం అని చెప్పంటామన్నమాట. ఈ మ్యూటేషన్ బ్రీడింగ్కి పునాది వేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే ముల్లర్ మరియు స్టడ్లర్ అని చెప్పంటామన్నమాట. హెచ్జే ముల్లర్ మరియు ఎల్జే స్టడ్లర్ అనే సైంటిస్టులు ఇద్దరు కూడా ఈ యొక్క ఉత్పరివర్తన ప్రజననానికి లేదంటే మ్యూటేషన్ బ్రీడింగ్కి పునాదులను వేయడం జరిగిందనమాట. వీరు ఎక్కువగా ఎంతో కృషులను చేసి ఈ యొక్క మ్యూటేషన్ బ్రీడింగ్కి మంచి ఊపిరి అనేది అందించడం జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. తర్వాత బయోటెక్నాలజీ అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టడం జరిగిందంటే కార్ల్ ఎరిక్ అనే సైంటిస్టు ఓకేనా మొట్టమొదటిసారిగా బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ది పాయింట్ టర్మ్ బయోటెక్నాలజీ ఓకే అని చెప్పి నేను ఆడడం జరుగుతుంది మనకి ఎగ్జామ్లో. ఎవరంటే కార్ల్ ఎరిక్ అనే సైంటిస్టు ఈ యొక్క బయోటెక్నాలజీ అనే పదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరిన్ని విషయాల కోసం మీకు ఏమైనా సందేహాలు గట్రా ఉండేటట్టయితే ఈ యొక్క నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీ యొక్క డౌట్లను కూడా నివృత్తి చేయడం జరుగుతుంది. అగ్రిసెట్ మరియు విఏ కోసం ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారి కోసం మన కోచింగ్ సెంటర్ అనేది నిరంతరం కూడా వాళ్ళకి ఆహ్వానం పలకడం జరుగుతుంది. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మంచిగా ఇక్కడ అన్ని యొక్క వసతులు కూడా ఉపయోగించుకొని మంచి సక్సెస్గా మార్గాన్ని మీరు పొందుతారని చెప్పి మా యొక్క అభిలాష అనమాట. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని వీడియోస్ అనేది మీకోసం తయారు చేయడం జరుగుతుంది. మీకు ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉండేటట్టుగా మనం ప్రిపేర్ చేస్తాం. డైలీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు అనమాట. మీకు ఏమైనా సందేహాలు గట్రా ఉండేటట్టయితే మనం ఇచ్చిన నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి మీ యొక్క డౌట్లు కానీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు.